హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి కొంతమంది హెచ్ఆర్స్తో కూడా చాలా డేంజర్ అనమాట. ఎందుకు ఏంటి అని అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యాక్చువల్గా అయితే నేను ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 3 మంత్స్లో బీజీబీ ఉంటుంది అంటారు కదా. సో నాకు 1 మంత్లోనే చేశారు. 1 మంత్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా షేర్ చేశాను, అన్నీ అయింది. ఒక కంపెనీది నాకు రిలీవింగ్ లెటర్ అయితే రాలేదు. ఎందుకు అంటే అబ్స్కాండ్ అయ్యాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా షేర్ చేశాననమాట. ఒక కంపెనీలో అబ్స్కాండ్ అయినాను కాబట్టి వాళ్ళు రిలీవింగ్ లెటర్ నాకు ప్రొవైడ్ చేయలేదు అని. ఆ విషయం నేను హెచ్ఆర్‌కి చెప్పినా కూడా ఆ హెచ్ఆర్ ఆ విషయాన్ని దాచిపెట్టేశారనమాట. సో నేను ఒక డాక్యుమెంటే కదా, ప్రాబ్లమ్ ఏమి కాదు. ఒక రిలీవింగే కదా లేనిది అనుకున్నాను. అది కూడా 1 ½ మంతే వర్క్ చేశాను కాబట్టి. నెక్స్ట్ 1 మంత్ వరకు నేను వాళ్ళ దగ్గర ట్రై చేశాను కానీ, ఆ 1 మంత్‌లో నాకైతే రిలీవింగ్ లెటర్ రాలేదు. సో, ఆ 1 మంత్‌లో నేను తీసుకోలేకపోయినాను కాబట్టి, వాళ్ళు బీజీవీ రెడ్ అని వేసి నాకు వితిన్ ఏ మంత్‌లో రిలీవింగ్ అయితే ఇచ్చేసారనమాట. లాస్ట్ డే అని చెప్పి. తర్వాత కనుక్కుంటే బీజీవీ రెడ్ ఎందుకొచ్చింది? ఓన్లీ 1 డాక్యుమెంట్‌కి మీరెందుకు ఇంత సీన్ చేస్తా ఉన్నారంటే, వాళ్ళప్పుడు చెప్పారు. మీరొక డాక్యుమెంటు ఫేక్ ప్రొవైడ్ చేశారు. మీకు రిలీవింగ్ లెటర్ లేకపోతే లేదని చెప్పొచ్చు కదా, ఎందుకు ఒక ఫేక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశారు అని. నేనైతే షాక్ అనమాట. సో, నేనెక్కడ ప్రొవైడ్ చేయలేదు. రిలీవింగ్ లెటర్ లేదనే చెప్పాను. ఫ్రమ్ ద స్టార్టింగ్ నేను అలానే చెప్తా వచ్చాను హెచ్ఆర్‌కి. అంటే లేదు మీరు హెచ్ఆర్‌కి షేర్ చేశారు. హెచ్ఆరే మాకు ఫార్వర్డ్ చేశారు. త్రూ వాట్సాప్ నుంచి మీరు షేర్ చేశారు. ఎందుకు అబద్ధాలు ఆడతారు అన్నారు. సో, లేదు అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు లేదు, మీరు ఫేక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశారు. మీ ప్రీవియస్ కంపెనీకి కాల్ చేస్తే ఈ పర్సన్ ఇక్కడ వర్కే చేయలేదన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అన్నారు. తర్వాత నేను బ్యాంక్ స్టేట్మెంట్స్, నా ఎంప్లాయీ ఐడీ ఏది చూపించినా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇలా జరిగిందని హెచ్ఆర్‌కి చెప్తున్నా కూడా హెచ్ఆర్ అసలు నా మాటలే పట్టించుకోలేదు. సీనియర్ హెచ్ఆర్‌తో మాట్లాడుకోండి, మీ కంపెనీతో మాట్లాడుకోండి ఇలా అయితే చెప్పేశారు. యాక్చువల్‌గా నేను విన్నదేంటంటే వాళ్ళ టార్గెట్ కోసము, లేకపోతే వాళ్ళ ఇన్సెంటివ్స్ కోసము ఇలా అయితే చేస్తారు అని అయితే విన్నాను. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే వెరీ డిఫికల్ట్ అనమాట. మనం ఎవరిని నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కటి కనుక్కొని నెక్స్ట్ స్టెప్ అయితే వేయాలి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.